హలో హలో అన్నా. అన్న నమస్తే నమస్తే అన్న. 15 రోజులే నాకు అలవాట్లేదు. 15 రోజులైనా? సారీ అన్న, ఇప్పుడు దొరికినా కదా. అది మా ఇంటి ఫోన్ తో కల్పించినామన్నా ఏదన్నా అర్థమా కట్టింది బ్యాంక్ లో పోయి కట్టినాం 2,50,000 చిల్లర ఉంది కట్టిన తీసుకున్నాడు తప్పుడే లేదా నా బయటకి పడేసి కట్టినాం అన్న ఏం అర్థం కట్టింది. ఇప్పుడు కట్టమని వాళ్ళు చెప్పు నీకు నేను చెప్పినా, నేను 100 సార్లు మొత్తుకునేడా నెత్తి నోరు మొత్తుకున్నా కట్టకూరి ఇప్పుడే అని. వాళ్ళు చెప్పేదాకా కట్టొద్దని చెప్పినా, ఎవడో చెప్పిండని పోయి కడితే అయ్యేలా ఇబ్బంది కాలేదా మనకు? అన్న వాళ్ళు న్యూస్ లో డైరెక్ట్ చెప్తున్నారు 30 కోట్లు అయిపోయిందని చెప్తారు, పిచ్చోలు చేస్తారు పబ్లిక్. బండకేసి కొట్టాలి ఒక్కొక్కని అబద్ధం చెప్పిన వాళ్ళు. ఏడైపోయినాయి చెప్పు, ఏడైపోయినా ఎంతమంది రైతులకు చేసిరు, ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలు రిలీజ్ చేసిరు ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే తెలుస్తుంది. ఉత్తముచ్చట ఈ నెలలో ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు ఇంకా 18,000 కోట్ల కానే ఉన్నారు. ఇంకో 5,000 కోట్లు రిజర్వ్ చేసి పెట్టినామన్నారు వీట్ల కోసానికి, ఏది టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి, రేషన్ కార్డు లేని వాళ్ళకి. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇంకొక వారం 10 రోజులు ఖచ్చితంగా పడుతుంది అన్న, వెయిట్ చేస్తున్నాం మనం. కట్టి పరిశ్రమలో పడద్దు అని నేను 100 సార్లు చెప్పి ఇప్పుడు కూడా అది చెప్తున్నా. వాడు చెప్పండి మనం కట్టొద్దు. ఒకవేళ ఇప్పుడు నీకు కాలేదనుకో, నీకు ఎంత బాధ అవుతుంది? అప్పు అందులోనే ఉంటది, అది అందులోనే ఉంటది కాక ఇదేమో మిత్తి కట్టాలి. ఆయన ఏమంటుంటాం మీరు రుణమాఫీ వచ్చేటప్పుడు అప్పుడు తీసుకొని పైసలు అప్పటిదాకా ఏం లేదన్నా ఇప్పుడు బ్యాంక్ అట్లనే ఉంటది. ఏం చేస్తాం సార్ అర్థమాక లేదు. మీది ఎక్కడన్నా, మీది ఏ జిల్లా? మన నిజామాబాద్ బోధన్ పక్కన నిజామాబాద్. ఓకే, అయిపోతుంది అన్న, వెయిట్ చేయండి. నేను నా వార్తల్లో అప్డేట్ ఇస్తా. ఇవాళ మనకున్న అప్డేట్ ఏంటిదంటే, నాకు ఒక అధికారి చెప్పింది 2 లక్షలు అంటే డిసైడ్ చేస్తున్నట 2 లక్షల కంటే 250 దాకా ఉన్న కొన్ని రోజులు, 250 నుంచి 3 దాకా ఉన్న కొన్ని రోజులు, 3 పైన కొన్ని రోజులు అట్లా. ఇప్పుడు 250 అంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు వేస్తారా? మీకు ఫస్ట్ పడుతుంది 250. ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు మొదటిదాకా ఎట్లా పడ్డాయి, 1,00,000 లోపు ఉన్న వాళ్ళకు, 1,50,000 లోపు అట్లకు సేమ్ అట్లనే వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ డేటా తీసుకునేటప్పుడే, క్యాప్చర్ చేసేటప్పుడే కంప్యూటర్ కి డేటు అండ్ అమౌంట్ ఇచ్చి ఎంటర్ కొట్టంగానే డేటా అంత వస్తుంది. అదే అంటే అమౌంట్ ఇచ్చిన తర్వాతనే కదా మనం. ఎగ్జాక్ట్లీ. అంటే మా బావోళ్ళు కట్టలేదు, మేము కట్టినాం, అదే చెప్పబడ్డది. అయితే ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఇప్పుడు కట్టినా కట్టకున్నా మీకు కట్టిన వాళ్ళకి మొదలు ఫస్ట్ 2,50,000 లోపు ఉన్న వాళ్ళకి వచ్చేటప్పుడు మీకు వచ్చేస్తుంది. లేదంటే మళ్ళీ కొంచెం టైం పడుతుంది అట్లా. ఓకే, థ్యాంక్ యూ. హలో సార్. అన్న నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. మేము చిరుముంత నుంచి మాట్లాడుతున్నాం. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి సార్. రుణమాఫీ కావట్లేదు సార్ నాది. అదే కాలేదు, ఎవరికి కాలేదు. మీరు ఎంత ఉన్నది లోన్? 1,00,000 సార్ మాది. 1,99 సార్. ఇక నాకు బాధ అనిపిస్తుంది, ఇక 2 లక్షల లోపల ఉండి కాలేదంటే ఇక అది ఏ కారణం చేత ఏంది అసలు కావట్లేదు సార్. మా మమ్మీ పొద్దున్న అందరూ ఇక బయట బాధ ఏమో కానీ ఇంట్లో మమ్మీ బాధ ఎక్కువైపోయింది అంటావు. ఎంత ఇప్పుడు 99,000 కరెక్ట్ గా? 99,000 సార్. ఏ బ్యాంక్ ఇది? యూనియన్ బ్యాంక్ సార్. మొన్న స్టేట్మెంట్ కి పోతే నువ్వు 6,000 ఇంకా 6,000 కట్టాలి, అయితే మాఫీ అయితే అంటారు సార్. మీది ఎక్కడ, ఏ జిల్లా? మాది కొడకొండ సార్, పాలకుర్తి నియోజకవర్గం. పాలకుర్తి కదా. ఇప్పుడు 6,000 ఎక్స్ట్రా అయింది అంటురా? 6,000 కడితే మాఫీ అవుతుంది అంటురా? 6,000 కట్టాలంటే కట్టాలంటారు సార్, మాఫీ అయితే అంటారు సార్. అట్లా కాదు, వేరే కారణం. రేషన్ కార్డు ఉందా నీకు? మా రేషన్ కార్డు ఉంది సార్. ఉంది. రెన్యువల్ అవుతున్నాయా బరాబర్ లోను? రెన్యువల్ అవుతున్నాయి సార్. మా మమ్మీ కావట్లేదు. నాకు అర్థం కాలేదు, 6,000 రూపాయలు ఎక్కువ ఉంటే ఎందుకు అయితలేవు? 2 లక్షలు దాకుండా కావాలి కదా. మరి కారణం చెప్పు, నువ్వు కారణం చెప్తే నాకు చెప్పొస్తుంది అట్లా. రేషన్ కార్డు, మా మమ్మీ రేషన్ కార్డు సర్వే పెడితే పెట్టేసి ఇంకా కావట్లేదు సార్. మొన్న సర్వే అయిందా? గ్రూపింగ్, ఫ్యామిలీ గ్రూపింగ్ ఇచ్చిన సార్. అంటే 6,000 కడితే నేను 1,00,000 రూపాయలు అయితే అన్నాను సార్. మరి కట్టకపోయినా తక్కువనే ఉంది కదా అమౌంట్, అది 6,000 అంటే. మొన్న కట్టా సార్, మళ్ళీ ఇంకా కాలేదు అంటున్నావు. మొదలు కట్టమంటున్నాను, కట్టిన అంటున్నావు. సరే కట్టినవు, అయితలేదు అంటున్నావు కదా. అవుతుంది, వెయిట్ చేయి. అది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది. రెడీగా ఉన్నాయి, ఇప్పుడు మీ అకౌంట్లన్నీ రెడీ ఉన్నట్టే పడతాయి మీకు. అదే మమ్మీకి చెప్పు, అప్పటి కేసీఆర్ లెక్క ఉరుకుతలేడునే, ఆయన ముసలైన బాగా ఉరికిండు, ఇప్పుడు వయసు అయిన చెల్లి ఉరకస్తలేదు అని చెప్పు అమ్మకి. ఓకే అట, అది కూడా